అందరూ వస్తున్నారు ఫోటో. అక్కడే దొరుకుతాయి. లొకేషన్ మాత్రం చాలా బాగుంది. సో చెట్టు తొర్రలో టెంపుల్ అండి. వావ్. సో ఇక్కడ స్ప్రింగ్ వ్యాలీ అన్న రిసార్ట్. హలో అండి, వెరీ వామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి కాశీపట్నంలోని వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. ఇది కూడా చాలా బాగుంది. మొత్తం ఎంటైర్ వీడియో అయితే చూడండి. ఇదిగోండి టెంపుల్, అదిగోండి ఇదిగోండి దిస్ ఇస్ ద టెంపుల్ అనమాట. ఈ పైన ఇప్పుడు వచ్చాం. ఏంటేంటి వ్యూ పాయింట్స్, వన్ డేలో ఏంటేంటి చూడొచ్చు, ఈ విషయాలన్నీ చూసేద్దాం. మరి ఎందుకు లేటండి. విజయనగరం నుంచి అరకుకి వెళ్ళేటప్పుడు చాలా మంది విజయనగరంలో కానీ ముందుగానే చూసినట్లయితే తెలుస్తుంది. అసలు రోడ్స్ ఎలా ఇప్పుడు ఎలా రోడ్స్ ఉన్నాయో చాలా డిఫరెంట్ ఉందన్నమాట. అంటే టోల్ గేట్ కూడా పెట్టారండి. అరకుకి వెళ్ళే రూట్లో అయితే టోల్ గేట్ కూడా పెట్టారు. సో ఇప్పుడే జస్ట్ తాటిపూడి డ్యామ్కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. సో మెయిన్ గేట్ ఏదైతే ఉందో అక్కడి నుంచి ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే లోపలికి ఉంటుందట. నేను చూసి ఎగ్జాక్ట్లీ చెప్తాను. సో ప్రస్తుతానికి అయితే గేట్ తీయలేదట. తాటిపూడి డ్యామ్కి వచ్చాం, కానీ ఈ లొకేషన్ అయితే మాత్రం చాలా బాగుంది. సో ఇదిగోండి లొకేషన్లో వాటర్ అయితే ఇదిగోండి ఇలా ఉంటుంది. మనం ఈ ఏదైతే డ్యామ్ ఉంటుందో ఇది ఓపెన్ చేస్తే ఇలా మనం వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడికి పిక్నిక్ సమయంలో అయితే ఓపెన్ అండి. ఇప్పుడు ఇక్కడ గేట్ అయితే ప్రస్తుతానికి ఫ్రంట్ వ్యూ నేను చూపించబోతున్నాను. జనరల్గా ఇలా కనిపిస్తుంది మనకి, వాటర్ ఫాల్ ఇవన్నీ ఇలా కనిపిస్తాయి అనమాట. మీకు వర్షాకాలంలో అయితే ఇదంతా వాటర్ అయితే నిండిపోతుంది. రోడ్డు ప్రస్తుతానికి ఇలా ఉందండి. అండ్ మోర్ ఓవర్ మేము ఫ్రెండ్స్ అందరం కలిపి రావటం కదా, సో ఇంకేం కనిపించట్లేదు, ఓన్లీ ముచ్చట్లే మేమందరూ. ఎవరికి వినిపించట్లే, గట్టి పాడ. సో బొద్దవరం అన్న ప్లేస్ అనమాట. ఆ ప్లేస్ నుంచి 29 కిలోమీటర్స్ టు బొర్రా కేవ్స్ అరకు అంట. సో యాక్చువల్లీ బొద్దవరం అన్న ప్లేస్ అనమాట. అక్కడ అక్కడే దొరుకుతాయా? సో అక్కడి నుంచి మన ఈ బొద్దవరం అన్న ప్లేస్ దాటిన తర్వాత మనకి ఘాటీ స్టార్ట్ అవుతుంది అనమాట. కాశీపట్నంకి 20 కిలోమీటర్స్ అండి. ప్రస్తుతానికి ఈ ఊరు ఏదైతే ఉందో జిలగలపాడట. అక్కడి నుంచి ఇంకా స్ట్రైట్ రోడ్డు. అసలు ఆల్మోస్ట్ విజయనగరం కలెక్టర్ ఆఫీస్ నుంచి ఒకటే స్ట్రైట్ రోడ్ వస్తున్నాం అనమాట. సో చూద్దాం. సో లొకేషన్ మాత్రం చాలా బాగుంది. యాక్చువల్లీ 20 కిలోమీటర్స్ ఘాటీ ఉంటుందట ఇక్కడ నుంచి. అబ్సల్యూట్లీ గుడ్. ఘాటీ చూడండి. సో ఇప్పుడైతే కొత్తమ్మ తల్లి గుడి వచ్చిందనమాట. సో
ఇదిగోండి కాశీపట్నం శివాలయం టెంపుల్. ఇదే మెయిన్. సంత మేడం అన్ని తక్కువ రేటు దొరుకుతాయి ఇక్కడ. ఈ రోజు తక్కువ రేటు దొరుకుతాయి. మళ్ళీ నేను త్వరకు ఈ రోజు తక్కువ రేటు సంత కదా. ఫేమస్ అట. ఇదిగోండి ఇక్కడ కాశీపట్నం ఇలాగ స్ట్రైట్గా వచ్చి ఇలాగ టర్న్ అయితే రైట్కి తిరిగామన్నమాట. ఇదిగోండి ఇలాగ రైట్కి తిరగాలట ఈ టెంపుల్కి రావాలంటే. సో కాశీపట్నం శివుడు కోవిల్ అయితే ఈ రూట్ అంట. మళ్ళీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కొండ మీద ఉంది కదా, అది వేరే రూట్ అనమాట. ఇక్కడ శివాలయం ఉందట. ఈరోజు బుధవారం అనమాట. బుధవారం సో సంత అయితే ఉంటుందట. ఈరోజు బుధవారంలోని తక్కువ ప్రైస్ అయితే అమ్ముతారట. సో ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే మర్రి చెట్టు తొర్రలో శివాలయం ఉందట. చూసేద్దాం. సో చెట్టు తొర్రలో టెంపుల్ అండి. వావ్. ఇదంతా చెట్టు. ఈశ్వర పరమేశ్వర ఈ తొర్రలో బాగా వెలిసాడు ఈశ్వర పరమేశ్వర. లింగం ఉన్నాయి ఫ్రంట్ కి. లింగం మీద గీతలు ఉంటే చాలా మంచిదా. దేవ హర 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 మహాదేవ శంభో శంకర. అదే అదే కానీ ఎంత దట్టంగా ఉందో చూడు అసలు. అప్పుడప్పుడు పాములు కూడా హాయ్ చెప్తాయట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే కార్తీక మాసంలో రావచ్చు. నాగుల చవితికి ఎస్పెషలీ రావచ్చు చక్కగా. మై గాడ్ ఎంత పెద్ద చెట్టు. నైస్. సో టూరిస్ట్ ప్లేస్లో అందరు చూస్తారు, కానీ ఇలాంటి కొత్త కొత్త ప్లేస్లన్నీ ఎక్స్ప్లోర్ చేయండి. చాలా అయితే ఇంట్రెస్టింగ్ అయితే అనిపించింది. ఇక్కడ టెంపుల్లో మాత్రం అగరబత్తీలు కర్పూరం ఇవన్నీ వెలిగించడం నిషేధం అని చెప్పేసి చెప్పారనమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కాశీపట్నం వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాం. టెంపుల్కి జస్ట్ ఫ్యూ స్టెప్స్లోనే, అంటే ఒక 100 మీటర్స్ కూడా ఉండదు. సో 50 మీటర్స్ ఇలాగ స్ట్రైట్గా వస్తే మనకు ఒక వాగు ఉందన్నమాట. ఒక ఏర్ ఉందండి, చూపిస్తాను ఇప్పుడు. చాలా మంది ఇక్కడికి వచ్చి స్నానాలు అయితే చేస్తున్నారు. ఓ నైస్ నైస్ నైస్. ఈ ట్రిప్ మా ఫ్రెండ్స్ అరేంజ్ చేశారని చెప్పాను కదా. సో ఎంత బాగా ప్లాన్ చేశారో చూడండి. చక్కగా వాగులో దీపాలు ఇవన్నీ వదలడానికి కూడా చక్కగా అన్ని తీసుకొచ్చారనమాట. కర్పూరం పెట్టండి దీపంకి, గాడికి ఆగదు. దీపంకి రాసే నువ్వు కర్పూరం రాసే. లొకేషన్ మాత్రం అదిరిపోయింది. లొకేషన్ మాత్రం చాలా బాగుంది, నాకు నచ్చింది. రావాలి ఇక్కడికి. సో ఇప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్గా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే ఇంకా వెళ్ళిపోతున్నాం, కాశీపట్నం. ఈ రోడ్లో ఇలాగ స్ట్రైట్కి వెళ్తే మనకి అరకు అనమాట. ఇదిగోండి ఇక్కడ బస్ స్టాప్ ఉంది కదా, ఇక్కడ చూడండి భవ్యశ్రీ స్టూడియోస్. అక్కడి నుంచి ఇలా స్ట్రైట్కి వెళ్తే అరకు అంట. ఇప్పుడు ఇలా మనం రైట్కి ఇలాగ వస్తే ఇక్కడ వచ్చి టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి కాశీపట్నం వెళ్ళబోతున్నాం. ఈ ట్రాఫిక్ జామ్ అయితే మీరు కన్సిడర్ చేసుకోండి. సో ఈ ఏరియాలో ట్రాఫిక్ జామ్ అయితే ఉంటుంది, అది చూసుకోండి.
బ్రిడ్జ్. వెంకటేశ్వర స్వామికి వెళ్ళే రూట్లోని స్వామి గుడికి వెళ్ళే రూట్లో ఇదిగోండి ఫస్ట్ బ్రిడ్జ్. ఇది రాకపోతే మాత్రం మీరు రూట్ తప్పినట్టే. సో రాకపోతే మాత్రం ఖచ్చితంగా అరకు రూట్ మీరు తీసుకున్నట్టే అని అర్థం అనమాట. ఇదంతా ట్రైబల్ ఏరియా అండి, ఇది కన్సిడర్ చేసుకోండి మీరు. సో రోడ్ మీద గట్రా వాళ్ళు ఉన్నా కానీ మీరు అదే కన్సిడరేషన్ చేసుకోండి. సో ఇదిగోండి ఇక్కడ ఈమె పట్టుకెళ్తున్నారు కదా, చూసారా? వీళ్ళు కొండల్లోనే ఉంటారు కదండి ట్రైబ్స్. వాళ్ళు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫుడ్ చేసుకుంటారట. అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఫుడ్ని అక్కడ సంతలో ఇస్తారట. అక్కడ సంతలో వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ తీసుకుని వెళ్తారట. సో ఆల్మోస్ట్ 1 వీక్ ఒకసారి కొండ దిగి వాళ్ళు ఇక్కడ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫుడ్ చేసుకుని ఆ 1 వీక్ తర్వాత సో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫుడ్ చేసుకుంటారట. ఈ వారం అంతా కూడా ఆ ఫుడ్ తోటే ఉంటారట. ఆల్మోస్ట్ నేను చాలా మంది ట్రైబ్స్ నడుచుకుని వెళ్ళడం చూసాను. రూట్ అయితే ఇలా ఉందండి. అంటే సింగిల్ కార్ లేదా ఇలాగైతే వెళ్ళిపోవచ్చు. రూట్ అయితే ఆల్ ఓవర్ ఇప్పుడు వరకు వచ్చిన రోడ్ అయితే ఇలా ఉందన్నమాట. అదే అదే ఎస్ కర్వ్స్ అయితే చాలా చాలా ఉన్నాయి, ఇమ్మీడియట్ గా ఉన్నాయి అన్నమాట. చూడండి మై గాడ్. సో ఇక్కడ స్ప్రింగ్ వ్యాలీ అన్న రిసార్ట్ ఇదిగోండి. సో ఇప్పుడు మేమైతే ఫుడ్ ఆర్డర్ ఇస్తున్నాం అనమాట. ఇక్కడ ముందు ఆర్డర్ ఇచ్చేసి ఇవ్వాలన్నమాట. ఆర్డర్ ఇచ్చేసి తర్వాత రిటర్న్ వచ్చినప్పుడు మనం కలెక్ట్ చేసుకోవాలట ఫుడ్. ఫస్ట్ అయితే ఆర్డర్ మాత్రం ఇచ్చేయమన్నారు. స్ప్రింగ్ వ్యాలీ రిసార్ట్స్. సో ఇదిగోండి ఈ రిసార్ట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఎవరైనా టెంపుల్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇక్కడ నైట్ స్టే చేయాలంటే చేసుకోవచ్చు. వ్యూ చూడండి. ఇంకా కొంచెం రోడ్ అయితే అవ్వలేదన్నమాట. లాస్ట్లో ఇంకా టెంపుల్కి వెళ్ళే రూట్ అయితే ఇలాగ ఉంది. ఓకే టెంపుల్ టెంపుల్ చెప్పమ్మా. చూడండి ఫైనల్గా టెంపుల్కి అయితే వచ్చేసాం. ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది కానీ ఇదిగోండి ఫైనల్గా టెంపుల్కి అయితే వచ్చేసాం అనమాట. ఇదిగోండి శ్రీ అనంత వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం వైకుంఠగిరి ఈ టెంపుల్కి అయితే వచ్చేసాం. ఇదిగోండి ఆంజనేయ స్వామి టెంపుల్. ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. సాంప్రదాయ దుస్తులు మాత్రమే ధరించాలని రాశారు. రియలీ ఇలాంటివే బాధ అనిపిస్తాయి. చూడండి ప్లాస్టిక్లను ఎలాగేస్తారు. కొండల మీద ప్లాస్టిక్లు వేస్తే ఎలాగండి. ఇదిగోండి ఎర్లీ మార్నింగ్ వ్యూ చూడాలంటే ఇలాంటి రిసార్ట్స్ తీసుకోండి. మీకు ఎర్లీ మార్నింగ్ ఇదంతా కూడా పరదా వేసినట్టు ఉంటుంది అనమాట. మీకు క్లౌడ్స్
సో ఇదిగోండి, ఇది 1 నైట్కి ఫర్ ఏ ఫ్యామిలీ ఆఫ్ 12 మెంబర్స్, 10 to 12 మెంబర్స్కి. ఇందులోనైతే ఎంత 16,000 చెప్పారండి. అంటే ప్రైవేట్కి ఏమైనా బర్త్డే పార్టీస్ గట్రా జరుపుకోవచ్చు. ముందుగా మనం చెప్పాలట. ఇగోండి, ఇందాక ఫుడ్ కోసం అడిగాం కదా స్ప్రింగ్ వ్యాలీ. సో ఫుడ్కి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ టాప్ టెర్రస్లోని ఫుడ్ తినచ్చట. మేము ఫస్ట్ ఫ్లోర్లో రిక్వెస్ట్ చేసాము అక్కడ ఫుడ్ తిందామని. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఆన్ ద వేలో వాటర్ ఫాల్ అయితే ఉంది. ఇగోండి, సౌండ్ అయితే వినిపిస్తుంటుంది. సో చూసేద్దాం అక్కడ వాటర్ ఫాల్. అసలు స్నానాలు అయితే చేస్తున్నారు చాలామంది. సో అవుతుందా లేదా అన్నది చూసేద్దాం. అంటే ఉంది చూడండి, ఈ బోర్డ్ దగ్గర అలా కిందకి వెళ్ళాలని చెప్పేసి అన్నారనమాట. ఎన్ని మీటర్స్ కిందకి వెళ్తాము నేను చెప్తాను మీకు. ఈ వ్యూ అయితే మాత్రం ఉంది. అంటే చూడండి, మౌంటైన్స్ కానీ చెట్లు కానీ ఈ చాలా చాలా బాగుంది. యాక్చువల్లీ ఇది కొత్తగా డిస్కవర్ చేసిన ప్లేసులు కదా. సో ఇవన్నీ ఎక్కువ షాప్స్ కానీ ఇవన్నీ లేవన్నమాట. సో అందుకనే మన ఫుడ్ ఇవన్నీ పట్టుకుని వెళ్ళిపోతే బెటర్ యాక్చువల్లీ. సో ఇలా కిందకి వెళ్ళిపోవాలండి. చిన్న ట్రెక్కింగ్ అయితే ఉందండి. చూడండి, రిటర్న్లో ఎక్కడం కష్టం. ఈజీగా దిగిపోతున్నాం కానీ ఎక్కడం అయితే కష్టం. ఇది ఉండి ఇలాగా ఉంది, చాలా జాగ్రత్తగా నడాలి. చెప్తున్నారా వాళ్ళే చెప్తున్నారా? అంటే నల్ల వాటర్ పట్టు నాసు ఉంటుంది కదా, అడుగు వేయగానే తప్పని కిందకి వెళ్ళిపోతాం. నాకైతే వాటర్ ఫాల్ సౌండ్ ఇందా నుంచి వినిపిస్తుంది కానీ ఎక్కడుందో తెలియట్లేదు. వావ్, ట్రెక్కింగ్ అయితే బాగుంది. బెస్ట్ పార్ట్ ఇస్ ద వ్యూ అండి. సో మన ఇంటి పక్కనే ఇలాంటివి ఉన్నాయంటే అసలు నమ్మగలరా? నాకైతే చాలా ఎగ్జైట్మెంట్ అనిపించింది. ఇదిగోండి, ఈ ప్లేస్ ద్వారా వచ్చాం అనమాట. చూడండి ఈ వ్యూ అయితే బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ వ్యూ. మా వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు ఆల్రెడీ. ఇంకా పైకి ఉందా? ముందైతే అందరూ వెళ్ళాలా వద్దా అని చెప్పేసి నిమిషం చాలా సేపటి నుంచి ఆలోచిస్తున్నారు అన్నమాట. సో అస్సలు ఫ్రెండ్స్ కదండి, అదే మీరు ఫ్యామిలీతో వెళ్తే ఇంకోలా ఉండొచ్చేమో నాకు తెలియదు. బట్ ఫ్రెండ్స్ కదా, ఒక్కళ్ళు వెళ్ళినా మిగతా వాళ్ళందరినీ లాగేస్తారు అనమాట. సో ఈ లొకేషన్ అయితే బాగుందండి. కాకపోతే ఆ ప్లాస్టిక్స్ ఇవన్నీ చూసినప్పుడు కొంచెం చాలా బాధ అనిపించింది. మిగతా చూడండి, మేము ఇద్దరు అలా ఆడుతున్నాం కానీ మిగతా ఫ్రెండ్స్ ఇంకా ఆలోచిస్తారు రాత్రికి రావాలని దాన్ని. సో మొత్తం వీడియో అయితే లాగేసాను. జారిపోతారు. ఓకే, రావట్లేదు. మీరెక్కడున్నారు? అందరూ వస్తున్నారు ఫోటో. ఓకే, చాలా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాను. ఎవరింటిగా వెళ్ళాల్సిందే కదండి. సో హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే ఇంకెందుకు లేట్ అండి, మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. లైక్ కూడా చేసేయండి.
సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.